Hi, welcome to my యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ యొక్క డీటెయిల్ మోడల్ పేపర్ అనేది మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో మనం అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే 1 అవర్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ 1 అవర్ ఎగ్జామ్ ఏదైతే ఉందో 2 parts గా డివైడ్ చేయడం అనేది జరిగింది. 45 minutes ఒకటి, 15 minutes గా డివైడ్ చేయడం అనేది జరిగింది ఈ పేపర్ అనేది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ 45 minutes లో మనం 40 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ 15 minutes కి వచ్చేసరికి ఏంటంటే మనం టోటల్ 3 క్వశ్చన్స్ ఒక్కోటి వచ్చేసి ఏంటంటే మాక్సిమం 5 minutes లో మనం అనేది ఇక్కడ మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఈ 45 minutes ఏదైతే సెషన్ ఉంటుందో ఆ సెషన్ లో మనకు అనేది స్కిల్ అసెస్మెంట్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ 15 minutes లో మనకి ఏంటంటే కమ్యూనికేషన్ రౌండ్ అంటే కమ్యూనికేషన్ అసెస్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ స్కిల్ అసెస్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో మనకి మెయిన్ గా యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి మనకి మెయిన్ గా 10 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. రైట్, వీటిలో వచ్చేసరికి మన టాపిక్స్ చూసుకుంటే ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ఇంకా వచ్చేసి నంబర్ సిరీస్ అవ్వచ్చు, ఇంకా మనకున్నటువంటి స్పీడ్, డిస్టెన్స్, ప్రపోర్షన్స్, రేషియోస్, ఎన్కోడింగ్, డీకోడింగ్ టాపిక్స్ అంటే చాలా టాపిక్స్ వీటిలో ఏవైతే ఉన్నాయో అవన్నీ మ్యాక్సిమం మనకి అడగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సైకోమెట్రిక్స్ నుంచి మ్యాక్సిమం ఒక 10 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అని చాలా మంది మనకు అనేది చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్ బేస్ చేసుకొని మనం దానికి ఎలా రెస్పాండ్ అవుతాము అనే క్వశ్చన్స్ అనేది ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టెక్నికల్ క్వశ్చన్స్ అనేది ఒక 20 ఉండడం అనేది జరుగుతుంది. టెక్నికల్ క్వశ్చన్స్ ఏంటంటే మనకి బీటెక్ చదివిన వాళ్ళకి రిలేటెడ్ ఎవరైతే ఉంటారో అండ్ ఎవరైతే టెక్నికల్ గా సబ్జెక్ట్స్ ఫేస్ చేసి ఉంటారో వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్స్ లో వాళ్ళకి టెక్నికల్ రౌండ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఈ టెక్నికల్ లో వాళ్ళకి కొంత బీటెక్ సిఎస్సి వాళ్ళు చదివిన వాళ్ళకైతే కోడింగ్ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఈ కోడింగ్ క్వశ్చన్స్ ఏంటంటే నేను సపరేట్ ఒక వీడియో అనేది చేస్తాను. వాటిలో ఎటువంటి టైప్ ఆఫ్ కోడింగ్ క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారని నేను అనేది రికార్డ్ చేసి ఒక వీడియో అనేది సబ్మిట్ చేసేస్తాను. దాంట్లోనే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఎటువంటి కోడింగ్ క్వశ్చన్స్ అడుగుతున్నారని. ఈ టెక్నికల్ కి వచ్చేసరికి ఏంటంటే మనకి సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సబ్జెక్ట్స్ ఓఎస్, సిఎన్ అండ్ ఇంకా మనకు ఉన్నటువంటి టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఎంసీక్యూస్ అనేది అన్ని ఎంసీక్యూస్ వాటికి ఆన్సర్స్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎంసీక్యూస్ అనేవి ఉంటాయి, వాటిని అనేది మనం క్లియర్ గా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే మనకున్నటువంటి ఈ 45 minutes యొక్క టైంలో మనకు అడిగే క్వశ్చన్స్ అవ్వచ్చు, ద మోడల్ వాటిని బేస్ చేసుకుని వీటిని మీరు ఈ ప్యాటర్న్స్ అనేది బేస్ చేసుకుని మీరు డిఫరెంట్ గా ఎలా అడుగుతారు అనేది మీకు మీరు డిస్కస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఈ కమ్యూనికేషన్ రౌండ్ ఏదైతే ఉందో ఈ కమ్యూనికేషన్ రౌండ్ లో మనకి 15 minutes ఉంటుంది, 5 minutes ఈచ్ అండ్ 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 3 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో 5 minutes లో మనం థింక్ చేసుకుని 30 seconds లో రికార్డ్ చేసి వాళ్ళకి అనేది సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. దాంట్లో మాక్సిమం మనకు వచ్చేసి ఏంటంటే అన్ని జనరల్ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. మనం ఎలా మాట్లాడతాం, మన స్పీకింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి టెస్ట్ చేయడం కోసం అనేది ఈ రౌండ్ అనేది మెయిన్ గా. ఓకే, ఇక్కడ మెయిన్ గా వచ్చేసి ఏంటంటే చాలా మందికి సెల్ఫ్ ఇంట్రొడక్షన్, వాళ్ళకి రిలేటెడ్ క్వశ్చన్స్ అవ్వచ్చు, అలా చాలా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. మెయిన్ గా వాళ్ళ విలేజ్ సిగ్నిఫికెన్స్ ఏంటి, అలా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ తర్వాత ఇంకా చాలా క్వశ్చన్స్, ఒక హాలిడే వస్తే మీ ఫ్యామిలీతో మీరు ఎలా స్పెండ్ చేస్తారు, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది వాళ్ళు అక్కడ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ఏం చేయాలంటే వాటిని అర్థం చేసుకొని ఈజీగా ఆ 5 minutes టైం ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక 3 to 4 minutes మంచిగా ఊహించుకొని ఆ టాపిక్ ని మీరు ఇంగ్లీష్ లో బాగా ఫ్రేమ్ చేసేసుకోండి, అంటే అర్థం చేసేసుకొని ఆ 30 seconds లో ఈజీగా మాట్లాడేయండి. బేసిక్ ఇంగ్లీష్ ని బేస్ చేసుకొని ఈజీగా మాట్లాడండి తడబడకుండా. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే మెయిన్ మనకున్నటువంటి ఈ కౌశలం ఎగ్జామ్ ఎలా జరుగుతుందని ఆ మోడల్ అనేది. ఓకే, నెక్స్ట్
వచ్చేసే వీడియోస్లో ఏంటంటే కమ్యూనికేషన్ రౌండ్లో ఎటువంటి క్వశ్చన్ అడుగుతున్నారు, యాప్టిట్యూడ్ కోడింగ్ క్వశ్చన్స్, టెక్నికల్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్ని ఒక వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.